హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నాకైతే ఈ మధ్య ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, మేడం నాకు కొంచెం రోజెస్ వేయడం కరెక్ట్గా రావట్లేదండి, ఒకసారి చూపించండి అని అయితే కామెంట్ పెట్టారు. ఇంతకుముందు నేను చూపించిన వాటిల్లో క్లియర్గా చూపించలేదేమో అన్న డౌట్తో అయితే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఇది R11 నాజిల్ అండి. మనం ఒక ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం 3 స్టెప్స్ లాగా కింద మాత్రం మనకు గోపురం లాగా రావాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బర్డ్ షేప్లో ఒకసారి తిప్పేసుకొని తర్వాతకు వచ్చేసి నేను ఎలా తిప్పుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఉల్టా యూ లాగా అనమాట, మనకి పైనుంచి ఉల్టా యూ లాగా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది బర్డ్ లాగా ఇచ్చానా, నెక్స్ట్ స్టెప్లో 3 to 4 పెటల్స్ వచ్చే మాదిరిగా మనమైతే ఈ విధంగా ఉల్టా యూ లాగా తిప్పుతూ ఈ విధంగా అయితే వేసుకోవాలండి. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీరు ఇది రావట్లేదండి అని అన్నారనుకోండి, నాకు కూడా ఫస్ట్లో అయితే రాలేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు రోజెస్కి ఇప్పుడు రోజెస్కి ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమవుతుంది. ఓకేనా? ఏదైనా ప్రాక్టీస్ మీదనే వస్తుంది. కొంచెం ఫోకస్ పెట్టి చేస్తే ఏ పనైనా మనకు వస్తుందండి, రానిదంటూ ఏది ఉండదు. కాకపోతే నాజిల్ R11 నాజిల్ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే ఏదైనా వేరే రోజ్ నాజిల్ షేప్లో ఉన్నదైనా వచ్చేస్తుందిలేండి. అయితే ఈ విధంగా అయితే నేను రోజెస్ అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని అన్ని కేక్స్ మీద డెకరేషన్కి అయితే వాడానండి. ఇది మనకి డస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే రోజ్ ఫ్లవర్ థిక్ కలర్లో కనిపిస్తుంది. అదే మనము క్రీమ్లో కలర్ కలుపుకుంటే ఇంత డార్క్ షేడ్ అయితే రాదండి. అందుకోసమని నేను ఎప్పుడైనా కూడా రోజెస్ వేసినప్పుడు ఈ విధంగా వైట్ క్రీమ్తో వేసేసుకొని తర్వాత అయితే డస్టింగ్ చేసుకుంటాను. కొంచెం ఆ రోజ్ కూడా ఇంకొంచెం హైలైట్ అవ్వడం కోసం అయితే తర్వాతకు వచ్చేసి సిల్వర్ డస్ట్ యాడ్ చేశాను. కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా మనకి సిల్వర్ డస్ట్ ఎయిర్లో ఎలా కనిపిస్తుందో ఇప్పుడు రోజ్ మీద కూడా షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే నేను 7 to 8 రోజెస్, అంటే ఒకసారి పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకున్నదంతా కూడా నాకు 7 to 8 రోజెస్ అయితే వచ్చాయండి. ఫస్ట్ బ్లూ కలర్వి వేసాను, తర్వాత పింక్ కలర్ వేసాను. ఇది మన ఇష్టం అండి, మన చాయిస్ అండి. కలర్ అయితే మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకేనా అండి? మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. 1 2 3. ఇదేంటంటే మనకి బేస్ లాగా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం వెడల్పుగా వేసుకోవడం వల్ల మనకు రోజు ఇంకా పెద్ద సైజు కావాలనుకోండి, ఇంకొంచెం వెడల్పుగా 3 to 4 స్టెప్స్ వేసుకోవాలి. లేదు మనకు మీడియం సైజు, ఇప్పుడు నేను చూపించిన సైజు సరిపోతుంది అనుకుంటే, ఇప్పుడు చూసారా అది బడ్లాగా ఇచ్చాను, ఒక 3 పెటల్స్ ఇచ్చాను. ఆ పెటల్స్కి మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలండి. అంటే మనకి ఆ పెటల్స్ కవర్, అంటే దాన్ని ఓవర్లాప్ చేయొద్దు. దాన్ని మధ్యలో నుంచి తీస్తే ఏంటంటే మనకు పెటల్ అరేంజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కడ ఎండ్ చేస్తున్నాను, ఏ విధంగా దాన్ని తిప్పుతున్నాను అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? ఇది మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు నాకు కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉందండి. రోజెస్ అయితే చాలా బాగా అనిపించాయి, ఏదో గార్డెన్లో పూసిన రోజుల్లాగా అనిపించాయి అనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే నేను రోజెస్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. డైలీ లైవ్ అయితే చేస్తున్నానండి. లైవ్లో మీకు ఎలాంటి కేక్స్ కావాలి అని అడిగితే అవన్నీ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పటికీ ఒక 4 వెరైటీస్ అయితే చేశాను. ఎవరైనా చూడకుంటే మాత్రం చూడండి. ఏవేవి చేశానంటే విత్ ఎగ్ ప్లస్ స్క్రాచ్, అంటే ప్రీమిక్స్ ఏమీ యూజ్ చేయకుండా మనం జనరల్గా దొరికే మైదా వాటితో ఎలా చేయాలి పర్ఫెక్ట్గా అనేది చూపించాను. నెక్స్ట్ ఎవరో సిస్టర్ కేక్ జెల్తో అడిగితే కేక్ జెల్తో చూపించాను. తర్వాత ఇంకొకటి ప్రీమిక్స్తో అడిగితే ప్రీమిక్స్తో చూపించాను. ఇలా డైలీ అయితే నాకు వచ్చే కమెంట్స్ని బట్టి, వాళ్ళు అడిగే డిమాండ్ని బట్టి అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా రోజు నేను ఎలా వేస్తున్నానో, మీరు అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఏదో చేసామంటే మాత్రం అర్థం కాదండి. ఇది మాత్రం ప్రాక్టీస్ మీద మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మాత్రం ఏ పనైనా వస్తుందండి. ముందైతే మనకు సంకల్పం గట్టిగా ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా ఏంటండి ఈ రోజుకి సంకల్పం అని మాట్లాడుతున్నారని అనుకోకండి. ఎందుకంటే మన మైండ్లో మనం ఏ పనైనా ఎంత స్ట్రాంగ్గా చేయాలి అనుకుంటే అంత పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఓడిపోకుండా ట్రై చేస్తాం. లేదు అంటే మధ్యలోనే అయ్యో నాకు రావట్లేదు, ఇది ఇంకా రాదు అన్నట్టుగా వదిలేస్తాం అన్నమాట. కాబట్టి
ఆరంభించిన పనిని కంప్లీట్గా చేయాలనేది నా సిద్ధాంతం. ఓకేనా? ఈ విధంగా అయితే 3 టైమ్స్ వేసుకొని ఈ విధంగా ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా. నేను ఈ విధంగా అన్ని రోజెస్ వేసుకొని మళ్ళీ ఇవి ఏ విధంగా నేను కేక్ మీద డెకరేట్ చేసుకున్నాను అనేది కూడా మీకు చివర్లో చెప్తున్నాను చూడండి. ఓకేనా? లైవ్లో మాత్రం నిజంగా అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బిగినర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో, మీకు లెంత్ ఎక్కువైపోతుందని చాలా వరకు అయితే ఎడిట్ చేసేస్తాము, చాలా వరకు డౌట్స్ మిగిలిపోతాయి. కాబట్టి లైవ్లో అయితే మీరు అడిగిన డౌట్స్ క్లియర్ చేస్తూ మీకు అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు ఏది స్కిప్ అవ్వకుండా కంటిన్యూస్గా చూడడం వల్ల కూడా మనకు చాలా విషయాలు అయితే అర్థమవుతాయి. అది మెయిన్గా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే నేనేం సలహా ఇవ్వట్లేదు, కానీ బిగినింగ్ స్టేజ్లో ఉండి స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరైనా డెఫినెట్గా చూడండి అవసరం అనుకుంటే మాత్రం. ఓకేనా అండి? ఈ విధంగా అయితే నేను చాలా రోజెస్ అయితే చేసేసుకున్నాను. ఆ వైట్ బోర్డ్ ఏంటని అడగకండి, అది నేమ్ ప్లేట్ బోర్డు. మాకేదో షాప్లో మర్చెంట్ అసోసియేషన్ నుంచి మాకు మెంబర్షిప్ లాగా ఏదో నేమ్ ప్లేట్ బోర్డు ఇచ్చారు. నాకు బయట పెట్టుకునే ఐడియా అయితే లేదు, కాబట్టి నేను ఈ విధంగా అయితే వాడేస్తున్నాను. మీకు ఇంకొకసారి ఎప్పుడైనా దాన్ని రివర్స్ చేసి చూపిస్తానులేండి. జస్ట్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్ అని చెప్పేసి ఏదో మ్యాటర్ అయితే ఉంది. ఓకేనా? ఈ విధంగా అయితే రోజెస్ వేసుకున్నాను. ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే మాత్రం వాటికి కూడా నేను రెగ్యులర్గా టిప్స్ అయితే ఇస్తున్నానండి. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే రీజన్ అండి, మనకు ఆర్డర్ రావాలంటే ఫస్ట్ లుక్ వైజ్ బాగుండాలి. అంటే బేకరీ స్టైల్ అనుకోండి, లేకపోతే ప్రొఫెషనల్ స్టైల్ అనుకోండి, మనం చేసే ఒక్క కేక్ అయినా అది 10 మందికి కనిపిస్తే ఎవరు చేశారు అనే క్వశ్చన్ రావాలన్నమాట. అంత బాగా ఉండాలి లుక్ వైజ్. నెక్స్ట్ టేస్ట్. ఇంకా లుక్ వైజ్ ఎంత బాగున్నా టేస్ట్ బాగలేకపోతే మళ్ళీ మనకు ఆర్డర్ అయితే రాదు. కాబట్టి లుక్ వైజ్ ఎంత బాగుందో టేస్ట్ వైజ్ కూడా అంతే బాగుందనుకోండి, ఇంకా మనం మళ్ళీ తిరిగి చూసుకోనక్కర్లేదన్నమాట. నా విషయంలో అయితే అదే జరిగిందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే 2 years నుంచి చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్పాలనే ట్రై చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఓకేనా అండి? ఆల్రెడీ మీకు ఇది నిన్న షేర్ చేశాను ఈ కేక్ వీడియో. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ విధంగా అయితే అన్ని కేక్స్ మీద డెకరేట్ చేసుకొని అయితే నేను సేల్ చేశాను. కాస్ట్ ప్రైస్ అన్నీ కూడా, ఇది 1 kg బటర్ స్కాచ్ వచ్చేసి 600 తీసుకున్నాను. ఇది 2 kgs బటర్ స్కాచ్, ఇది 1/2 kg చాక్లెట్. ఓకేనా అండి? బాయ్.